Hi friends, this is Vaishnavi from Badvel. Welcome to Sri Tailorings and Tutorials, our designs, your fashions. Once again, welcome to free online tailoring classes. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 చెప్తున్నాను. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనము ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి విత్ బ్లౌజ్ మెజర్మెంట్తో ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను మెజర్మెంట్ కోసం ఏ బ్లౌజ్ అయితే తీసుకున్నానో సేమ్ అదే బ్లౌజ్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాను. మీలో ఎవరైనా సరే ఈ వీడియో కావాలి అనుకుంటే కనుక, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు పార్ట్ 1లోకి వెళ్ళి వీడియోని అయితే చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి విత్ చేంజెస్ ఆఫ్ స్మాల్ మెజర్మెంట్స్ అనమాట. ఫస్ట్ మనం తీసుకున్న ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను ముందు కటింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని వచ్చేసి దీని మీద ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటున్నాను. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. మీరు కనుక క్రాస్ కటింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక క్రాస్ కటింగ్ ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకుని అయినా సరే క్రాస్ కటింగ్ని మీరు కటింగ్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ అయితే సేమ్, బట్ క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి, నార్మల్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఆర్మ్ హోల్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ కూడా సేమ్గా ఉంటుంది మనకు. సో దీన్ని కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర చూడండి, ఇలా స్కేల్ తీసుకోవాలి. ఈ స్కేల్ని ఇలా పెట్టుకుని ఈ షోల్డర్ దగ్గర ఇలా ఈక్వల్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, ఈ ఎండింగ్లో ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే ఇటు సైడు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇటు సైడు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు కావాలి అంటే కినా చిన్న లైన్ అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. ఈ లైన్ అనేది కొంచెం పైకి డ్రా చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనకు పైకి ఉంటుంది. సో దానికోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ వరకు ఇటు సైడు ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నా. అలాగే ఇటు సైడ్ కూడా మనం ఇక్కడ ఖర్చుకు పెట్టుకున్నాం కదా, ఈ గుర్తు అనేది పెట్టుకున్నాం కదా, ఈ గుర్తు దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనము ముందు కటింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ రెండింటిని ఇలా సేమ్ చూడండి, ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఎందుకంటే కొన్ని బ్లౌజెస్ వచ్చేసి ఫ్రంట్ తక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా హుక్ పెట్టేసి బాడీ మీదకి వెళ్తే ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఇలా పరుచుకోవాలి. నెక్ అనేది ఇలా హుక్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ నెక్ అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని చూడండి 5.5 ఇంచెస్. సో నేను 5.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ తీసుకుంటున్నా. నెక్ లెంత్ అనమాట. ఈ 5.5 ఇంచెస్ని ఈ మార్కింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5.5 ఇంచెస్కి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇలా నెక్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఈ 1/2 ఇంచు. ఓకే,
ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఏ నెక్ డిజైన్కి రౌండ్ షేప్ కావచ్చు, ఏ షేప్ అయితే మీరు తీసుకుంటారో ఆ షేప్ని ఈ 5.5 ఇంచెస్లో ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ మనం డ్రా చేసుకున్నది ఇది ఎగ్జాక్టా కాదా అనే డౌట్ కనుక ఉంటే మీరు చూడండి, ఇలా ఒక సైడ్ ఉంటుంది కదా నెక్ అనేది, దీన్ని ఇక్కడ మనకు స్టిచ్చింగ్ చేసిన దగ్గర ఇలా పట్టుకొని చూడండి, ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది, ఇది మనకు ఎగ్జాక్ట్గా వచ్చినది మెజర్మెంట్ అనమాట. సో మీరు మార్జిన్ కావాలి అనుకుంటే కనుక ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఈ 1/2 ఇంచు మార్జిన్ కోసం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్ కంప్లీట్ అయింది. తర్వాత మనకు ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ సైడు, అది ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ లైన్, ఈ లైన్ నుంచి ఒక 3 ఇంచెస్ మీరు స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీద ఓకే 3 ఇంచెస్ ఎక్కడ ఏ విధంగా అయితే వస్తుందో అలాగే తీసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు చూడండి, బ్యాక్ పార్ట్లో మనకు ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ని తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మనం చూడండి, ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి 3 ఇంచెస్ వచ్చేసి స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నామో అక్కడికి ఇలా ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు ఇలా లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకైనా సరే తీసుకోవచ్చు. ఎక్కువ ముడతలు ఉన్నాయి అలా కంప్లైంట్స్ వస్తే కనుక 1/4 ఇంచ్ వరకైనా సరే తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి ఇది ఫ్రంట్ లోత్ తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఈ కింద వేసే డాట్స్ ఉంటాయి కదా, అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అది చూడండి, ఇక్కడి నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఈ క్రింది భాగంలో డాట్ ఉంది కదా, ఈ డాట్ ఎండింగ్కి ఇలా మెజర్ చేసుకోవాలి. 10.5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 10.5 ఇంచెస్ని మనము ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ 10.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు డాట్ పాయింట్. ఈ విధంగా డాట్ పాయింట్ తీసుకోవాలి. ఇలా డాట్ పాయింట్ తీసుకున్న తర్వాత చూడండి, ఇలా బ్లౌజ్ తీసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క హుక్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్లు ఉండే పట్టి సైడ్ తీసుకొని ఇక్కడ మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఈ నెక్ నుంచి చూడండి ఇలా కిందికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ స్టిచ్చింగ్ చేశారో ఈ టక్స్లు వేశారు కదా, ఈ టక్స్లు వేసిన దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. చూడండి, ఇలా టక్స్లు వేసిన దగ్గర మార్కింగ్ తీసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి మనము ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, దానికోసము ఇలా ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది తీసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన ఈ టక్స్ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఈ కింద ఉండే మార్కింగ్ దగ్గర ఇలా పెట్టి ఇక్కడి నుంచి మనం ఇక్కడ బాక్స్ పట్టి ఉంది కదా, క్రాస్ పట్టి, ఇది ఈ క్రాస్ పట్టి ఎక్కడైతే జాయింట్ చేశారో ఆ జాయింట్ వరకు ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ పట్టి దగ్గర మార్కింగ్ తీసుకున్నారు కదా, దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ క్రాస్ పట్టి దగ్గర నుంచి చూడండి, ఇక్కడ కింద ఉండే ఈ క్రాస్ పట్టి దగ్గర నుంచి పైకి వచ్చేసి నెక్ వరకు ఇలా సైడ్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి చూడండి, ఈ క్రాస్ పట్టి ఎండింగ్ నుంచి ఈ హ్యాండ్స్ జాయింట్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ జాయింట్ వరకు మనము చూడండి ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా కిందికి మార్కింగ్ చేసుకుని ఎక్కడైతే మనము ఈ క్రాస్ పట్టి జాయింట్ ఉందో అక్కడ ఒక 1/2 ఇంచు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనము కింద స్టిచెస్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు డాట్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ డాట్ పాయింట్కి ఫస్ట్ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఇక్కడ క్రాస్ ఉంది కదా, మనం ఫైనల్గా తీసుకున్న ఈ లైన్ దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా వచ్చి మనకు ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది ఈ లైన్ వచ్చేసి. ఇప్పుడు ఈ లైన్కి రెండిటికి కూడా చిన్న కర్వ్ షేప్ అనేది మనము తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా కర్వ్ షేప్ లైన్ చిన్నదనమాట. మనం హ్యాండ్స్కి ఏ విధంగా అయితే ఇలా కర్వ్ తీసుకుంటామో అలా ఈ లైన్ నుంచి ఈ లైన్ వరకు ఇలా ఒక షేప్ అనేది తీసుకోవాలి. ఈ డాట్స్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హుక్స్లు పట్టి వేస్తాం కదా, ఇటు సైడ్ ఈ డాట్ అనేది ఇలా 3 ఇంచెస్ వరకు వేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి. అలాగే ఇది వచ్చేసి హుక్స్లు పట్టి దగ్గర వేసే డాట్ అనమాట. అలాగే ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, ఈ మెయిన్ డాట్ వచ్చేసి నేను తీసుకున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచెస్ టు 2.5 ఇంచెస్ వరకు మాత్రమే పైకి డాట్ అనేది వేసుకుంటున్నాను. సో దానికి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ డాట్స్ అనేవి మనము పర్ఫెక్ట్గా ఇంతే మెజర్మెంట్తో వేయాలన్నా అని అయితే లేదండి. డాట్స్ అనేది ఒక్కొక్క చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది, చిన్నగా వేయాలా పెద్దగా వేయాలా అనేది. కానీ అది ఎలా సెట్ చేయాలి అనేది మాత్రం చూసుకోవాలి. ఈ విధంగా ఈ 2 డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ వేసేటప్పుడు మాత్రం చూడండి, ఈ 2 డాట్స్ వచ్చేసి ఇలా మెజర్మెంట్ 1.5 ఇంచ్ ఉంది కదా, ఇదే 1.5 ఇంచ్ని ఇలా స్ట్రైట్గా తీసుకుంటున్నాను. ఈ 2 డాట్స్ మధ్య ఉండే ఈ 1.5 ఇంచ్ ఉంది కదా గ్యాప్, అదే 1.5 ఇంచ్ గ్యాప్ని ఇటు సైడ్ నుంచి ఇటు 1.5 ఉండాలి, ఇటు సైడ్ నుంచి ఇటు 1.5 ఉండే విధంగా ఈ డాట్స్ అనేవి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ చూడండి, ఈ ఆర్మ్ హోల్కి ఇలా స్ట్రైట్గా మనము ఈ డాట్ అనేది వేసుకోవాలి. కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ 2 డాట్స్ వేస్తే కనుక ఫస్ట్ ఆటోమేటిక్గా థర్డ్ డాట్ అనేది ఫిక్స్ అయిపోతుంది మనకు. ఈ విధంగా డాట్స్ కోసం మనం ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మీరు మార్కింగ్ అవసరం లేదు, మార్కింగ్ లేకుండా ఎలా డాట్స్ వేసుకోవాలి అనేది కావాలంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ మాత్రం మార్కింగ్ కోసము మెజర్మెంట్తోనే చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ నెక్ లైన్ దగ్గర మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఇలా కొంచెం పైకి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా నెక్లోనే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చాలామంది క్రాస్ పట్టి ఇక్కడే తీస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడ తీయనండి, సపరేట్గా తీసుకుంటాను. దానికోసం ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చేసుకుంటాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి కొంచెం క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే లైన్ స్ట్రైట్గా ఉంటుంది. బట్ మనం స్టిచ్ చేసినప్పుడు కిందికి వెళ్లకుండా ఉండడం కోసం ఇలా కొంచెం క్రాస్గా పైకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి క్రాస్ పట్టీలని కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ క్రాస్ పట్టీలను కటింగ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నారో మనం ఇలా స్ట్రైట్ కటింగ్ కాబట్టి దానికి ఇలా నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ క్రాస్ పట్టీల కోసం మనము ఇలా ఇటు సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి ఒక సైడు, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ క్రాస్ పట్టీల కోసము ఫస్ట్ మనము చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్ అండి,
ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ నుంచి పైకి 3.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. కొన్ని బ్లౌజెస్కి చాలా చిన్నగా ఉంటాయి, 1 ఇంచే ఉండొచ్చు లేదా 2 ఇంచెస్ ఉండొచ్చు. ఈ క్రాస్ పట్టీలు అనేవి తీసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మీరు ఈ క్రాస్ పట్టీలని తీసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడైతే మనకు ఈ క్రాస్ పట్టీని స్టిచ్చింగ్ చేశారో ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా 3 ఇంచెస్ ఉంది, మనం స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3.5 ఇంచెస్ని మెజర్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఎండింగ్లో ఉంది కదా, చూడండి ఇలా పెట్టుకొని 2.5 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ అనమాట. మీకు లెంత్ కావాలి కదా, ఈ లెంత్ కూడా ఇలా చెక్ చేసుకోండి. 9 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా ఈ క్రాస్ పట్టీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. లేదు మీరు బ్లౌజ్ని బట్టి ఎగ్జాక్ట్గా వేసేసుకుంటామంటే 3.5 ఇంచెస్ పెట్టుకొని ఇటు సైడ్ 3 ఇంచెస్ పెట్టుకొని లెంత్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇటు సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేశాను, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఈ 9 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇటు సైడ్ నుంచి 3 ఇంచెస్ వస్తుంది కదా, ఈ 3 ఇంచెస్కి ఇలా ఒక లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ 3 ఇంచెస్కు మనం ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ ఈ బ్లూ లైన్ మీద ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. యాక్చువల్గా డాట్ పట్టుకుంటాం కదా, ఆ డాట్ వరకు కొలత పెట్టుకుంటారు, బట్ మేమైతే అందాజుగా వేసేస్తాము. అందుకోసము ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోండి. ఈ 3 ఇంచెస్ నుంచి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, అక్కడికి ఒక చిన్న కర్వ్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పట్టీలని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా మందికి క్రాస్ పట్టీలు స్ట్రైట్గా వేస్తూ ఉంటారు. మీరు బ్లౌజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ క్రాస్ పట్టీ అనేది ఇక్కడ కొంచెం మాత్రమే దిగుతుంది, రిమైనింగ్ అంతా స్ట్రైట్గా వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ మీదకి ఈ పట్టీ వెళ్ళిపోతుంది. సో అలా రాకూడదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీశారు కదా, ఈ క్రాస్ నుంచి ఇంకొంచెం డౌన్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మనకు ఈ క్రాస్ పట్టీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. క్రాస్ పట్టీని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. చూడండి, ఇలా వస్తుంది మనకు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మనము విత్ మెజర్మెంట్ బ్లౌజ్తో చాలా ఈజీగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.